शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వారం రాశిఫలాలకు వెళ్ళే ముందు గ్రహస్థితి ఒకసారి చూద్దాం. మిథున రాశిలో శుక్రగురులు ఉన్నారు. అలాగే కర్కాటక రాశిలో బుధరవులు, సింహరాశిలో కుజ కేతువులు ఉన్నారు. వార ప్రారంభంలోనే కుజుడు కన్యారాశిలోకి వెళ్తున్నాడు. చంద్రుడు వచ్చేసి కర్కాటక సింహ కన్య తులాల్లో సంచరిస్తున్నాడు. రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం చెప్పడం జరుగుతుంది. మరి మన ఛానల్లో ఇంకొక స్వధర్మదర్శిని ఛానల్లో శ్రీమద్భాగవత మహాపురాణం చెప్పడం, ఆ వీడియోలు మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా చూడండి. ఆ ఛానల్ని కూడా ఫాలో కండి. ఆధ్యాత్మిక విషయాలు విశ్లేషణలు అందులో చాలా బాగుంటాయి. వీలైతే అది ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో బృహస్పతి శుక్రుడు ఉన్నాడు. అలాగే చతుర్థంలో బుధరవులు, పంచమంలో కుజకేతువులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి తృతీయ చతుర్థ పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం. ఇక కుజుడు వచ్చేసి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఏకాదశ స్థానంలో రాహు సంచారం, ద్వాదశంలో శని సంచారం అనేది ఈ వారం గ్రహస్థితి. మరి ఈ మేషరాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన అంగారకుడు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. కొంత మానసికంగా స్థిరంగా ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలన్నీ కఠినంగా తీసుకుంటారు. అన్నీ బాగుంటాయి. కాకపోతే శత్రుబాధ ప్రతి వారితో కూడా కొంత వాదోపవాదాలు కలిగే అవకాశం ఉంది. తొందరపాటుగా మాట్లాడడం కానీ ఎదుటి వాళ్ళతో కొంత వాదనలు ఎక్కువగా జరిగే అవకాశం సూచిస్తుంది. సంయమనంతో పాటించండి. ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చూసుకున్నట్టయితే సామాన్యంగా ఉంటుంది. గతంతో పోలిస్తే కొంత తక్కువగానే ఉండే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో అస్థిరత అనేది కొద్దిగా సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా సామాన్యంగా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే కొంత కొత్త వ్యాపార పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం సూచిస్తుంది. తల్లికి అనారోగ్య సమస్యలు కొంత కలిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థుల విషయంలో గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత అభివృద్ధి కలిగే అవకాశం ఉంది విద్యార్థులకు. కుజుడు 5వ స్థానంను వదిలి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి సంతానానికి ఉన్నటువంటి ఇబ్బందులు కొంత తొలగిపోతాయి. సంతానపరమైన విషయాల్లో శుభార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. వైదిక విభాగంలో అంటే దేవతా సంబంధమైనటువంటి విషయాలలో కొంత ఆసక్తి విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. కొత్తగా రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి వాదనలు, కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల చికాకులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాటికి కొద్దిగా దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కొంత ఈ సుఖ వ్యాధుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. వారి నుంచి కూడా ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలించకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఉద్యోగం ప్రయత్నాలు అయితే చేయండి. ఆశించినంత గొప్ప ఉద్యోగాలు రాకుండా సామాన్యమైన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం అనేది కొంత సామాన్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కూడా కొంత సామాన్యమైనటువంటి ఫలితమే మేషరాశి వారికి గోచరిస్తుంది. అలాగే
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శని ద్వాదశంలో ఉండడం వల్ల ఉద్యోగపరంగా దూర ప్రాంత ప్రయాణాలు, స్థానచలనాల వల్ల కొంత అనవసరమైన స్థానచలనాలు కలిగి వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కొంత సూచిస్తున్నాయి. విదేశీ ద్రవ్యలాభం కలిగే అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, అలాగే కుటుంబపరమైన ఉద్యోగపరమైన ధన వ్యయాలు అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శుక్ర గురువులు, తృతీయంలో బుధరవులు, అలాగే చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు. చతుర్థంలో ఉన్న కుజుడు పంచమంలోకి వార ప్రారంభంలో వెళ్తున్నాడు. తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో చంద్ర సంచారం ఉంది. ఇక దశమ స్థానంలో రాహు, ఏకాదశంలో శని సంచారం అనేది గోచరిస్తుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. కొంత మానసిక సంఘర్షణ ఉన్నప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో ముందడుగులు వేస్తారు. కొత్త కొత్త వస్తువులు కొనడం కానీ, కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తారు. ఏ నిర్ణయాన్నైనా కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు సానుకూలత ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే ఆర్థికంగా కొత్త ఊహించని ధనప్రాప్తులు కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కొంత అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థిరాస్తుల విషయంలో, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత కోర్టు వ్యవహారాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి ప్రస్తుతం వార ప్రారంభంలో కొంత చికాకు పెట్టినా వార మధ్యం నుంచి అనుకూలించే అవకాశం ఉంది. ఇక దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు కూడా ఎక్కువగా వెళ్ళే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. కొన్ని రకాల ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందడుగు వేస్తారు. అన్ని రంగాలలో మంచి అభివృద్ధిని సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. ముఖ్యంగా కుటుంబపరమైన వ్యక్తిగతమైనటువంటి విలాసాలకు అధిక ధన వ్యయాలు, రుణాలు తీసుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి ద్వితీయంలో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వహించండి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకండి. అలాగే షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం సూచిస్తుంది. ఏదైనా సమస్య వస్తే తొందరగా వైద్య సేవ తీసుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. వారి నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం, వారి నుంచి ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి కూడా అద్భుతంగా యోగించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీరందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. విదేశాలలో స్థిరపడాలి, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన సమయంగా చూసుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా, తల్లిదండ్రుల పరంగా కొంత ఆర్థికంగా మంచి అనుకూలత కలిగే అవకాశం ఉంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేయండి. ఇక దాంతోపాటు అమ్మవారు లలితాదేవి సహస్రనామాలు కానీ, లలితా కుంకుమార్చన కానీ చేయించుకోండి. అమ్మవారి దేవాలయాల్లో సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర గురువులు ఉన్నారు. ద్వితీయంలో బుధరవులు ఉన్నారు. ఇక చంద్రుడు
ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. తృతీయంలో కుజ కేతువులు ఉన్నారు. కుజుడు వచ్చేసి చతుర్థంలోకి వెళ్తున్నాడు వార ప్రారంభంలోనే. అలాగే చతుర్థ కుజుడు, పంచమంలో చంద్రుడు ఉంటాడు. ఇక రాహు వచ్చేసి 9వ స్థానంలో, అలాగే శని 10వ స్థానంలో ఉన్నారు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి గతంతో పోలిస్తే కొంత మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి స్థిరమైన ఆలోచన విధాన నిర్ణయాలన్నీ కూడా బాగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడం కూడా చేస్తారు. కానీ విలాసాల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి విలాసాలు, దూర ప్రాంత ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా పెడుతుంటారు. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు ఎక్కువగా చేస్తుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అభివృద్ధి కాలంగానే చెప్పుకోవచ్చు. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఇక అన్ని రంగాల విద్యార్థులు కూడా మంచి సత్ఫలితాలను పొందే అవకాశం సూచిస్తుంది. సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలు, స్థలాలు కొనడం వల్ల కొత్త గృహ రుణాలు తీసుకునే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి శని దశమంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం సూచిస్తుంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. మంచి పురోభివృద్ధి ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కొంత ఒత్తిడిని ఎక్కువగా పెంచుకోకపోవడం మంచిది. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక అన్ని రంగాల వారికి కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక వ్యక్తిగతమైన విలాసాల యందు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఈ వారం మనకు అధికంగా సూచిస్తుంది. ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, దత్తస్వ పారాయణం చేసుకోండి, శనియలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బుధరవులు ఉన్నారు. అలాగే ద్వితీయంలో కుజ కేతువులు ఉన్నారు. జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో చంద్ర సంచారం. అలాగే చంద్రుడు రాహు వచ్చేసి అష్టమ స్థానంలో ఉన్నాడు. నవమ స్థానంలో శని, ద్వాదశంలో శుక్ర, బృహస్పతులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా జన్మ బుధరవుల వల్ల కొంత స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా కోపం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే కొంత వ్యాపార ధోరణి పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మకంగా ముందడుగు వేస్తారు. దగ్గర ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. అలాగే ద్వితీయ కేతువు వల్ల ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అధిక ధన వ్యయాల వల్ల కొత్త రుణాలు కూడా తీసుకోవాల్సి రావడం అది కూడా గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ రాహు వల్ల కొంత నేత్ర సంబంధమైన తలకు సంబంధించిన అనారోగ్యాలు, ఊహించని ప్రయాణాలు, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక
ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కొంతవరకు జాప్యం జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు లాభాధిపతి శుక్రుడు కూడా వ్యయంలో ఉండడం వల్ల ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉండడం, అనవసరమైన ఖర్చులు, దూర ప్రాంత ప్రయాణాలు ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, దత్త స్తవపారాయణం చేసుకోండి, అలాగే దత్తాత్రేయ స్వామికి శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. మంగళవారం అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజకేతువులు ఉన్నారు. జన్మ ద్వితీయంలోకి కుజుడు వార ప్రారంభంలో వెళ్తున్నాడు. అలాగే సప్తమ రాహు, అష్టమ శని, ఏకాదశ శుక్రగురువులు, ద్వాదశంలో బుధ రవి చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే సింహరాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల కొంత అస్థిరత ఉండడం, దాంతోపాటు ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, ఏ పనైనా ఆలస్యంగా పూర్తి చేయడం, దానివల్ల కొంత చికాకులు కలగడం అయితే మనకు సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలని గోచరిస్తుంది. ఎందుకంటే ధనాధిపతి వ్యయంలో ఉండడం వల్ల ఆర్థిక అస్థిరత అనేది కొంత సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. మిగిలిన రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొత్త రుణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో కలహాలు, చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యపరంగా అష్టమ శని సంచారం వల్ల కొంత నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే కొంత శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ద్వాదశంలో బుధరవులు ఉండడం వల్ల ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. శారీరక, మానసికపరమైనటువంటి సమస్యలతో అనవసర వ్యయాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మినుములు, ఉలువలు, కందులు ఈ మూడు కూడా మంగళవారం రోజు దానం ఇవ్వండి. అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 6వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో శని, 10వ స్థానంలో శుక్రగురువులు, ఇక 11వ స్థానంలో బుధరవులు, 12వ స్థానంలో కుజ కేతువులు ఉన్నారు. కుజుడు వచ్చేసి జన్మస్థానానికి ఈ వార ప్రారంభంలో వస్తున్నాడు. ఇక రవి, బుధ, చంద్రుల కలయిక ఉంది. మరి చంద్రుడు వచ్చేసి కర్కాటకం అంటే ఏకాదశ, ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కన్యారాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు ఏకాదశంలో ఉన్నాడు. మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు.
దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంత కోపం ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి బాగా అనుకూలించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే రుణాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు జన్మంలోకి రావడం వల్ల కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు వీటి వల్ల ఎక్కువ ధన వ్యయం అనేది ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ వారం ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు అంగారకుడు ప్రీతిగా కందులు దానం ఇవ్వండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయంలో 21 ప్రదక్షిణాలు చేయండి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో రాహు, 6వ స్థానంలో శని, ఇక 9వ స్థానంలో శుక్ర గురువులు ఉన్నారు. 10వ స్థానంలో బుధరవులు, 11వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. చంద్రుడి దృష్టి 11, 12 జన్మ స్థానాల్లో ఈ చంద్ర సంచారం ఉంది. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానంతో పాటు కొంత విలాసవంతమైనటువంటి వస్తువుల మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అస్థిరమైనటువంటి కొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంతవరకు మంచి వృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన వారు కూడా మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇక విదేశీ విద్య నేర్చుకోవాలి అనుకునే వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి నవమంలో ఉండడం వల్ల తులారాశి వారికి షుగర్ లాంటి వ్యాధులు సంక్రమించి దీర్ఘకాలిక ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. బృహస్పతి శుక్రుల సంయోగం వల్ల కొంత షుగర్ లాంటి వ్యాధులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఈ వారం సూచిస్తుంది. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు
తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో రాహువు, పంచమంలో శని, అలాగే 8వ స్థానంలో శుక్ర గురువులు, 9వ స్థానంలో బుధరవులు, 10వ స్థానంలో కేతువులు, ఇక 11వ స్థానంలో కుజుడు 11వ స్థానంలోకి వార ప్రారంభంలో వెళ్తున్నాడు. చంద్రుడు వచ్చేసి నవమ దశమ ఏకాదశ ద్వాదశాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా కొంత అస్థిరత అనేది ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకోవడంలో మంచి స్థిరంగా ఉండడం, ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం, సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంత మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఆర్థిక ద్వితీయాధిపతి అష్టమంలో ఉండడం వల్ల కొంత ఆర్థిక లోటు అనేది ఏర్పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా, దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తుల విషయంలో కొంత సానుకూలత ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు అనుకూలించే అవకాశం ఉంది. కానీ మీరు కొనే స్థిరాస్తుల్లో కొంత లీగల్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ముందడుగు వేయండి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి అభివృద్ధి కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ శుక్ర బృహస్పతుల వల్ల షుగర్ లాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం, షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు, సుఖ వ్యాధుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు ప్రయత్నించే వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తులకి మాత్రం మంచి అనుకూలత అనేది మనకు గోచరిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. ఇక దాంతోపాటు మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనియలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేయండి. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. అలాగే బొబ్బెర్లు, శనగలు ఈ 2 కూడా శుక్ర గురువారాల్లో దానం ఇవ్వండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా సప్తమ శుక్ర గురులు, తృతీయంలో రాహువు, చతుర్థంలో శని, అష్టమ బుధరవులు ఉన్నారు, నవమంలో కుజకేతులు ఉన్నారు. ఇక అష్టమ, నవమ, దశమ ఏకాదశాల్లో చంద్ర సంచారం. కుజుడు వచ్చేసి దశమ స్థానానికి వస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరమైనటువంటి పరిస్థితి మనకు గోచరిస్తుంది. రాష్ట్రాధిపతి గురు శుక్రుల కలయిక వల్ల కొంత ఆందోళన, విలాసాల యందు ఆసక్తి, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం కావడం ఇవన్నీ మనకు సూచిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు వృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాల్లో దగ్గర బంధువులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం, కుటుంబంలో స్థిరాస్తులకు సంబంధించిన కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. బిజినెస్ మేనేజ్మెంటు ఇంకా మిగిలిన రంగాల వారు కూడా మంచి విజయాలను సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే బుధరవులు అష్టమంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది.
వాటి వల్ల కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొనే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొన్ని రకాల ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి సామాన్యమైన విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక లాభాధిపతి సప్తమంలో ఉండడం వల్ల ఆర్థిక అనుకూలత, ఆకస్మిక ధన లాభాలు ఏమైనా రావాల్సిన డబ్బు ఉంటే అవి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా మనకు సూచిస్తున్నాయి. మరి ఈ ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. పెసర్లు అలాగే గోధుమలు ఈ రెండు కూడా దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ రాహువు, తృతీయంలో శని, అలాగే 6వ స్థానంలో శుక్ర గురులు ఉన్నారు. 7వ స్థానంలో బుధరవులు ఉన్నారు. 8వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. కుజుడు వచ్చేసి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే చంద్రుడు వచ్చేసి 7, 8, 9, 10 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వీరికి ముఖ్యంగా కుజుడు మార్పు వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడడం కూడా జరుగుతుంది. ఏదైనా స్థిరమైన ఆలోచన విధానం ఉన్నప్పటికీ కూడా నిర్ణయాల్లో కొంత తడబాటు ఉంటుంది. ప్రతి విషయంలో చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మిశ్రమంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి సానుకూలత, సహాయ సహకారాలు పొందుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు వారాంతంలో అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధిక శ్రమ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, ఆర్థిక అనుకూలతలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ కేతువు కుజుడు వల్ల కొంత కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు, రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారాంతంలో అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. వారి నుంచి ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో సానుకూలమైనటువంటి దృక్పథం ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించినప్పటికీ కూడా కొన్ని రకాల ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పై అధికారులతో ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా నవమంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆర్థిక అనుకూలత వారాంతంలో ఎక్కువగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే ఉలువలు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే దత్త దేవాలయ దర్శనం చేసుకుని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్తోత్సవ పారాయణం చేసుకోండి. శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, ద్వితీయంలో శని, పంచమంలో బృహస్పతి, శుక్రుడు, 6వ స్థానంలో రవిబుధులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో కుజ కేతువులు ఉన్నారు. కుజుడు వార ప్రారంభంలో 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కుంభరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మరాహు, సప్తమ కేతువు, దానివల్ల కొంత అస్థిరత, మానసిక ఆందోళన, ఏ పని చేసినా కూడా కొంత అస్థిరంగా ఉండడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు మిశ్రమంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి లోటు అనేది కలుగుతూ ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు,
అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ కుజ సంచారం ప్రారంభమవుతుంది. రక్తంలో ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం సూచిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. అలాగే కొంత స్థిరాస్తుల విషయంలో తల్లిదండ్రుల సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్లో స్థానచలనాలు కొంత వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. ఇక వ్యాపార వ్యవసాయ రంగాల వారికి చేతి వృత్తుల వారికి కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు సూచిస్తున్నాయి. అలాగే దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించిన ధన వ్యయాలు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మినుములు, ఉలువలు, కందులు ఈ 3 దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, అలాగే చతుర్థంలో గురు శుక్రులు, పంచమంలో బుధ రవులు, చంద్రుడు వచ్చేసి పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. కుజుడు వచ్చేసి 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక ద్వాదశంలో రాహు నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఏ పని చేసినా కూడా కొంత నిదానంగా చేయడం, పనులు ఆలస్యంగా చేయడం, అస్థిరత, ఏ విషయంలో కూడా కొంత నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం చేయడం, ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు వార ప్రారంభంలో వ్యతిరేకించినప్పటికీ కూడా వారాంతంలో కొంత అనుకూలిస్తుంది. కుటుంబపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో సానుకూలత ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, గృహోపకరణాల కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగం సంబంధించిన, బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. గవర్నమెంట్ పోస్టులకు సంబంధించి ప్రయత్నాలు చేసే విద్యార్థులు మంచి విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కొంతవరకు ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు ఖర్చు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవారు కొంత ఇబ్బంది పడే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి అందరికీ కూడా సానుకూల వాతావరణం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఇక ఊహించని ఖర్చులు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల అధిక ధన వ్యయమయ్యే అవకాశం ఈ వారం సూచిస్తుంది. మరి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నవ శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. మహామృత్యుంజయ పాశ్వతాభిషేకం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.